హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నక్కా శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్. ఈరోజు టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్‌ని సార్, మేడం అని తప్పనిసరిగా పిలవాలా? దీనికి చట్టంలో ఏదైనా ఉందా? అంటే చట్టంలో ఏదైనా దానికి సంబంధించిన సెక్షన్ గాని, దానికి సంబంధించిన ఆర్టికల్ గాని, దానికి సంబంధించిన చార్ట్ గాని, దానికి సంబంధించిన రూల్ గాని ఉందా అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌటు సాధారణంగా. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటది. గ్రామీణ ప్రాంతాల్లో సార్, 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 మేడం, మేడం, మేడం అనంది పొద్దు గడవది. వాడు నువ్వు సార్ అనకపోతే వాళ్ళు మన పని గూడా చెయ్యని పరిస్థితి గూడా ఉన్నది. అయితే ఈరోజు దీని గురించి కూలంకుషంగా చర్చిద్దాం. సార్, మేడం అసలు సార్ అంటే ఏంటిది? మేడం అంటే ఏంటిది? అంటే సాధారణంగా మ్యూచువల్ రెస్పెక్ట్ అనమాట. సార్, మేడం అనేది రెస్పెక్ట్ ఇవ్వడం కోసం వాడే పదాలు. అంతేగాని దీనికి ఏదైనా స్పెసిఫికల్‌గా రూల్ ఉందా? అంటే చట్టంలో ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్‌ని సార్, మేడం అని పిలవాలి. ఇలానే పిలవాలి అని ఏదైనా రూల్ ఉందా? అని ఒకసారి ప్రశ్నించినట్టయితే, లేదంటే ఒకసారి చట్టాలన్నిటిని తిరిగేసినట్టయితే, మనం క్లియర్‌గా దీని గురించి మనం ఒక అండర్‌స్టాండింగ్‌కి రావచ్చు. అయితే ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ దేనికి అనుగుణంగా పనిచేస్తాడు? ఒకటి ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ లేదంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ రూల్స్ అని ఉంటాయి. దానికి అనుగుణంగా మాత్రమే ప్రతి ఏ ఆఫీసర్ అయినా గూడా దానికి అనుగుణంగా మాత్రమే పనిచేస్తారు. నిన్న నేను చెప్పినట్టుగా ప్రభుత్వ అధికారులు అంటే ఏంటి అంటే, వాళ్ళు ప్రజలకు సేవకులు మాత్రమే. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వాళ్ళ జీతాలు తీసుకొని ప్రజా సేవ చేయడం కోసం ఉన్నవారు పబ్లిక్ సర్వెంట్స్ మాత్రమే. వాళ్ళు ఎటువంటి ప్రజల మీద యజమానులు కాదు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని అయితే మనం ఏ ఆఫీస్‌కెళ్ళినా గూడా క్లియర్‌గా సిటిజన్ చార్ట్ ఉంటది. సిటిజన్ చార్ట్ అంటే ఏంటి? అక్కడ ఈ పనిని ఎప్పుడు పూర్తి చేయాలి? ఎంత త్వరగా పూర్తి చేయాలని మాత్రమే ఉంటది గానీ, మరి సార్ అనండి, మేడం అనండి, సార్ అంటేనే పూర్తి చేస్తాం, మేడం అంటేనే పూర్తి చేస్తాం అనేది ఇలా మాట్లాడాలి అనేది ఎక్కడ గూడా ఎలాంటి రూల్ గూడా లేదు అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు అయితే వీళ్ళని సార్ అనాలా? వద్దా? అనేది మెయిన్ పాయింట్. అయితే తప్పనిసరిగా, తప్పనిసరిగా వీళ్ళని సార్, మేడం అని పిలవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. వాళ్ళు చిన్న స్థాయి, గ్రామ స్థాయి సెక్రటరీ నుంచి మొదలుపెడితే కలెక్టర్ దాకా సార్ అని, మేడం అని పిలవాల్సిన పరిస్థితి చట్టంలో ఎక్కడ లేదు. కాకపోతే వారికిచ్చే గౌరవం, వారి హోదాకిచ్చే గౌరవం మనము ఇవ్వాలి. అలాగే వాళ్ళు కూడా మనల్ని గూడా గౌరవప్రదంగానే ట్రీట్ జేయాల్సుంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్‌ని జూసుకుందాం. కలెక్టర్‌ను మనం సార్, మేడం అని పిలవాలని ఎక్కడ గూడా చట్టంలో ఎక్కడ చెప్పలేదు. కాకపోతే కలెక్టర్ గారు అని గూడా పిలవచ్చు మనం. ఒకవేళ వారి పేరు రామేశ్వరరావు అయితే రామేశ్వరరావు గారు అని సంబోధించి చివరన గారు పెడితే వాళ్ళకు మర్యాద ఇవ్వాలని మాత్రమే ఉంటది గానీ, ఎక్కడ గూడా నన్ను సార్ అని, మేడం అని పిలువు అనే విషయం ఎక్కడ గూడా లేదనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. వాడి పేరు పెట్టి గూడా పిలిచి మరి చివరకు గారు అని పెడితే సరిపోద్ది. కలెక్టర్ గారు అని పిలవచ్చు. ఎంపీడీఓ గారు అని పిలవచ్చు. ఎంఆర్ఓ గారు అని పిలవచ్చు. సెక్రటరీ గారు అని పిలవచ్చు. సెక్రటరీ పేరు రమేష్ అయితే రమేష్ గారు అని గూడా పిలవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ నేను ఈ మధ్య కొన్ని ఆఫీసులలోకి వెళ్తే చూస్తున్నా ప్రజలు ఎంత లాఫ్ అవేర్‌నెస్ లేదంటే చేతులు కట్టుకొని వాళ్ళేమో సార్, 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 మేడం, మేడం అంటారు. ఎదుటున్న ఆఫీసరు వాళ్ళను ఏమాత్రం విలువ ఇయ్యకుండా, చేస్తా పోవా, వస్తది పోవా, లేదువా" అంటే ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి చట్టం మీద అవగాహన లేదనే వాళ్ళు అమర్యాదగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మన కాన్స్టిట్యూషన్‌లో ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 14 ఆర్టికల్ 14 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 14లో కాన్స్టిట్యూషన్ ఏముంది? రైట్ టు ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానులే. సాధారణ పౌరుడైనా కూడా, కలెక్టర్ అయినా గూడా
చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని మనకు ఈ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్‌గా చెప్తుంది. అలాంటప్పుడు గౌరవం అనేది ఎలా ఉండాలంటే మ్యూచువల్‌గా అంటే ఇచ్చి పుచ్చుకునేలాగా మాత్రమే ఉండాలి. అయితే వీళ్ళు మనం సార్ అనకపోతే మరి ఏమంటరు? మేడం అనకపోతే మన మీద ఏమంటరు? మరి ఎలా బెదిరిస్తరో, మనకు పనులు అవుతాయో కాదో అనే విషయాన్ని గూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ పనులు వాళ్ళు చేయకపోతే 2023 బిఎన్ఎస్ వచ్చింది గదా! 2023 బిఎన్ఎస్ ప్రకారం దానిలో సెక్షన్ 197 అంటే 197 సెక్షన్ ఏం చెప్తదంటే, ఈ అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం కేస్ ఫైల్ జేయొచ్చు వాళ్ళ పైన. వాళ్ళ పైన చర్యలు క్రిమినల్ కేస్ పెట్టి చర్యలు తీసుకోవచ్చు. ఏది? వాళ్ళు గనక నిర్లక్ష్యం వహిస్తే సెక్షన్ 197 ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం మనం వారి పైన క్రిమినల్ అప్రోచ్ అయ్యి క్రిమినల్ కేసు గూడా పెట్టొచ్చు. అలాగే సెక్షన్ బిఎన్ఎస్ 351 అండ్ 352 అంటే ఈ బిఎన్ఎస్ 351, 352 ప్రకారం గూడా వాళ్ళు మనల్ని బెదిరించినా, నన్ను సార్ అంటలేవు, నన్ను మేడం అంటలేవు, నేను ఆఫీసర్‌ని అని మనల్ని బెదిరించినా గూడా తిరిగి వాళ్ళ పైనే క్రిమినల్ కేస్ పెట్టొచ్చు. మనకు క్లియర్ కట్‌గా బిఎన్ఎస్‌లో 351, 352 సెక్షన్‌లు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. అయితే రెస్పెక్ట్ అనేది మ్యూచువల్ ఇందాక చెప్పినట్టుగా మ్యూచువల్ ఉండాలి. వాళ్ళు మనకు విలువిస్తే, మనం వాళ్ళకి విలువియొచ్చు. మనకు వాళ్ళు విలువియ్యనప్పుడు, మనం వాళ్ళకు విలువియ్యాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా. అంటే ఎక్కడైనా మనకు రూల్ ఉంటే, మన సార్ అని పిలవండి, మేడం అని పిలవండి, మాకు రెస్పెక్ట్ ఇయ్యండి, మీకు రెస్పెక్ట్ ఇవ్వము, మీకు విలువియ్యం మేమని ఎక్కడైనా ఉంటే ఓకే. కానీ ఎటువంటి రూల్ గూడా లేదు. ఉన్న రూల్ ఆర్టికల్ 14 ప్రకారం క్లియర్‌గా చెప్పింది. ఈ రైట్ టు ఈక్వాలిటీ చట్టం ముందు అందరూ సమానమే. వాడు సాధారణ పౌరుడైనా కలెక్టర్ స్థాయి వ్యక్తి అయినా గూడా అందరూ సమానంగా వస్తది తప్ప, నేను సెక్రటరీని, నేను ఎంపీడీఓని, నేను డీపీఓని, నేను కలెక్టర్‌ని, నేను ఇంకోటి తహసీల్దార్‌ని, నేను ఇంకోటి, నన్ను సార్ అని పిలువు, నిన్ను మాత్రం ఏందివా? ఎక్కడికి పోయినవా? రారా, పోరా, పిలుస్తా అంటే ఎట్టి పరిస్థితిల అది సహించబోదు. చట్టం గూడా దానికి ఒప్పుకోదు. దానికి క్లియర్‌గా బిఎన్ఎస్ చట్టాలు గూడా రూపొందించబడినది. 197 గుర్తుపెట్టుకోండి. 351, 352 ప్రకారం ఈ ప్రభుత్వ అధికారుల పైన మనం తప్పనిసరిగా చర్యలనేటివి తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా తెలుసు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్సు, స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ రూల్స్ ప్రకారం మాత్రమే వాళ్ళు పనిజేయాలి తప్ప, మా ఇష్టానుసారంగా పనిజేస్తామంటే అది నడవని పరిస్థితి. మనం గూడా అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. అంటే లా ఏం చెప్తుంది? మనం లా ప్రకారం బోవాలి. లా ఏం చెప్తుందనే విషయాన్ని మనం తెలుసుకొని, మనం వాళ్ళకు విలువిద్దాం. తిరిగి వాళ్ళ నుంచి మనం విలువ పొందుదాం. అంతేగాని ప్రజలైనంత మాత్రాన సాధారణ పౌరులైనంత మాత్రాన మనం విలువ పొందొద్దు అని ఎక్కడ రాసి లేదు. మనల్ని గూడా వాళ్ళు అదే విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ పనులు వాళ్ళు జేసుకోవాలి. క్లియర్‌గా జెప్పిందేంటిది? పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్‌కి సేవ చేసేవాళ్ళని దాంట్లోనే మీనింగ్ ఉంది. అంతేగాని వాళ్ళు యజమానులు, ఓనర్స్ ఆఫ్ ద సొసైటీ, ఓనర్స్ ఆఫ్ ద పీపుల్ అని ఎక్కడ లేదు గదా! పబ్లిక్ సర్వెంట్స్ అనే ఉంది. అంటే వాళ్ళు మనం కట్టే పన్నుల ద్వారా అదే అధికారులు జీతం పొందుతున్నారు. వాళ్ళు మన కోసం పనిజేస్తున్నారు. మనకు పని జేసి పెట్టేవాళ్ళు ఉన్న టైం లోపల టైమ్ ఫ్రేమ్ లోపల వాళ్ళు పని జేసి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి న్యాయపరమైన సందేహాలను తీర్చడానికి నేను ఇంకా ముందు మీకు ఇంకా చిన్న చిన్న సమస్యల గురించి ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. జై హింద్.